తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందండి అసలు ఆయనకి? కారణాలు చాలా ఉన్నాయండి చెప్తారు. మరి ఒకసారి ఆయన ఎవరో అపాయింట్మెంట్ కోసం వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తే బయటకు కూర్చోబెట్టి ఆర్టిస్టులని చాలా లోకుగా మాట్లాడారు. ఓకే, ఆర్టిస్ట్ని మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు వీళ్ళే కూర్చుంటలేవు, చేస్తలే, చాలా లోకుగా మాట్లాడారు. అది ఆయనకు మనసులో ఆయనకి జరిగిన అవమానంగా ఆయన ఫీల్ అవ్వాల. టోటల్ ఇండస్ట్రీకి జరిగింది అవమానం, ఇది నాది కాదు, నా ఇండస్ట్రీకి నా తోటి ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానీ జరిగింది అవమానం అనే ఫీలింగ్ ఆయన బలంగా నాటుకుపోయింది. అది బలంగా నాటుకుపోయి ఇక ఆయన 60 years కంప్లీట్ అయిన తర్వాత నా ప్రజలకు కానివ్వండి, అదే నన్ను ఇంతగా ఆరాధించారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఏదైనా చేద్దాం. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన నంబర్ 1 అండి ఇండస్ట్రీలో. అవును, అవును. బట్ అవన్నీ వదులుకున్నాడు, సంపాదన వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు. మన దేశం నుంచి నా దేశం దాకా కూడా అసలు అవన్నీ వదులుకుని నా ప్రజల కోసం, నన్ను ఇంతటి వాడిని చేసిన నా ప్రజల కోసం నేనేదో ఒకటి చేయాలి. ఆయన కళ్ళారా చూస్తున్నారు ఈ గవర్నమెంట్లో ఈ ఎట్టా చేస్తున్నాయి అంత అదే ఇది. సో ఇక అట్టా పాలిటిక్స్లోకి రావటం జరిగింది. అంటే సాధారణంగా పాలిటిక్స్లోకి వద్దామంటే మనం సక్సెస్ అవుతామా లేదా అని భయాలు కూడా ఉంటాయి కదండి, కొత్త ఫీల్డ్ మళ్ళీ. ఆయనకి ఆ భయం లేదండి. అంటే మీ అమ్మగారు సలహాలు సంప్రదింపులు చేసేవాళ్ళ ఆ విషయంలో, లేకపోతే ఆయన ఏం చేస్తారంటే ఓకే అనేవాళ్ళు ఇంట్లో? అది ముందు అంటే ఇద్దరు సంప్రదించుకునేవారండి, సంప్రదించారు. అట్టాగే ఆయన పాలిటిక్స్లోకి వచ్చే ముందు మా అమ్మగారికి చెప్పడం, నేను ఇక వెళ్తున్నా, జనజీవనంలోకి వెళ్ళిపోతున్నాను, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని. అండ్ అట్ ది సేమ్ టైం మా ఫ్యామిలీ అంటే మా అన్నగారు జయకృష్ణ గారు వాడిని కూడా పిలిచి, బాబు నేను ఇటు వెళ్ళిపోతున్నా, ఇక ఫ్యామిలీ బాధ్యత అంతా పెద్దవాడిగా నువ్వు చూసుకో, నేను వెళ్తా, ఏమన్నా సలహాలు సంప్రదింపుంటే నన్ను అడిగి నేను ఇక నేను ఫుల్ టైం అటు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఒక ఫాదర్గా ఆయన వెళ్ళటం జరిగిందండి. ఓకే. అండ్ ఆయన వెళ్ళే టైంకి ఎవరి ఇది వాళ్ళకి అప్పచెప్పేశారు. ఓకే. రేపు ఎలా ఉంటుందో నాకు. అవును. సో ఐ వాంట్ బి క్లీన్, నాకు ఇక సంపాదన మీద నాకు లేదు, మీది మీకు ఇచ్చేస్తున్నా. ఓకే. సో నాకంటూ ఏం అక్కర్లేదు, మీకు కూడా నేను అంతా కంఫర్టబుల్గా చూసి అందరికీ పంచి. ఇప్పుడు మగపిల్లలు అంటే ఓకే అండి, ఆడపిల్లల దగ్గర మరి అల్లుళ్ళ సెలక్షన్ విషయానికి వచ్చరికి దగ్గుబాటి వెంకటేశ్వర గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ సెలక్షన్స్ విషయంలో మరి మీ నాన్నగారు ఎలా ముందుకెళ్ళారు? ఎలా అంటే ఇప్పుడు ఆయనకి యూత్ అంటే కుర్రాళ్ళు అంటే కొంచెం బాగా ఇది ఉండే కుర్రాళ్ళు అంటే ఆయనకి మంచి ఇది ఇష్టం. ఇప్పుడు పాలిటిక్స్లో కానివ్వండి ఆయన కొత్త వాళ్ళని పరిచయం చేశారు. ఓకే. ఇది బాగా జరుపు ఉండే కుర్రాళ్ళు, ఇది ఇప్పుడు పరిటాల రవి కానివ్వండి, లేకపోతే శివప్రసాద్ కానివ్వండి, లేకపోతే ఎవరావిడ గుంటూరు, అవును చాలా మంది ఇట్లా నన్నపనేని రాజకుమారి గారు, కాటగడ ప్రసన్న, ఇక్కడ ప్రతిభా భారతి కొంచెం స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూనే కొంచెం దుందుడు చూడ అటువంటిదంటే ఆయనకి బాగా ఇది. అలాగే అల్లుళ్ళ సెలక్షన్లో కూడా కొంచెం అలాగే వెంకటేశ్వర గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన యూత్ అప్పుడు మినిస్టర్ అదంతా జరగడం. అదే అంటే దేవుడు లీలది. చంద్రబాబు నాయుడు గారే మరి వాళ్ళ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అంటే ఆయన తర్వాత లేకపోతే ఆయన లేకపోతే మరి పార్టీ అంత పరిస్థితి చెప్పలేం కదా. అంతే కరెక్ట్. ఎలా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? అసలు బాగా జోవియల్గా బాగానే. ఓకే. ఇప్పుడు పార్టీ పరంగా వస్తే అది ఒక రకంగా ఉండేదండి, అది ఇంట్లో ఇంకో రకం. పార్టీ పరంగా చూసుకున్నా మంచి అడ్మినిస్ట్రేటర్ అనే మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా అది ఇంట్లో మరి ఎలా ఉంటాడు అనేది కూడా చాలా కలిసిమెలిసి ఉండే రకం ఉంది. ఇవన్నీ ఇప్పుడు మేము ఉండాలనుకోండి, ఇప్పుడు నేను యాజ్ అ కెమెరా నేను సెట్లో ఉన్నప్పుడు, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు మా మధ్యన ఇద్దరు తండ్రి కొడుకులు కాదు, అక్కడ డైరెక్టరు ఒక కెమెరామెన్. నేను కూడా ఆయన్ని సార్ అనే పిలిచేవాడిని, అట్లాగా సార్ అనేవాడిని. అది ఒక డైరెక్టర్కి ఇచ్చే మర్యాద. డైరెక్టర్ ఆయన కూడా ఇది తప్పితే
మళ్ళీ బయటికి మళ్ళీ ఆ షూటింగ్ అయిపోయి ఇదంతా వచ్చేసరికి ఇక ఒక తండ్రి కొడుకుల అనుబంధం. అదే అంతే. ఇప్పుడు మీరు షూటింగ్కి జరుగుతున్నప్పుడు పిల్లలు వెళ్ళేవాళ్ళు అండి అక్కడికి చూడటానికి ఏమన్నా వెళ్ళేవాళ్ళు? వచ్చేవాళ్ళు సరదాగా, ఫ్యామిలీ వాళ్ళు, కూతుళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. సరదాగా ఉండదు. ఆయనే పిలుచుకునేవాడు. ఓకే. ఆయనే పిలిచి ఏదైనా మంచి సన్నివేశం ఏదైనా ఉందనుకోండి, లేకపోతే సాంగ్స్ పిక్చరైజేషన్ అటువంటిది ఏమైనా ఉంటే వీళ్ళకి సరదా కదా పిల్లలకి పిలుచుకునేవాడు. వాళ్ళతో గడిపేవాడు, సరదాగా గడిపేవాడు. ఓకే.